భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అటు తిరుపతి నుండి ఇటు విశాఖ ఇచ్చాపురం వరకు మధ్యలో అమరావతి అన్ని ప్రాంతాలను కూడా సమదృష్టితో చూస్తూ ఆయా ప్రాంతాల అవసరాలు, ఆయా ప్రాంతాల్లో లభించే వనరులు అన్నిటినీ ఆసరా చేసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో దూసుకుపోయేటట్లు చేస్తుందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నానని చెప్పేసి మనం చేస్తాను. ఒకప్పుడు ఉత్తరాంధ్ర వలసలకు చిరునామాగా ఉన్న ఉత్తరాంధ్రని ఈరోజు దేశంలోని అన్ని ప్రాంతాల యువకులకి, ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్ర డెస్టినేషన్గా మారిందని చెప్పేసి చెప్పడానికి చాలా గర్వపడుతున్నానని చెప్పేసి మనం చేస్తాం. కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ఒకసారి 5 సంవత్సరాల చరిత్ర కనుక మనం ఒకసారి నెమరు వేసుకుంటే ఆ 5 సంవత్సరాల పరిపాలన ఈ ప్రాంత అభివృద్ధిని 10-20 సంవత్సరాలకు వెనక్కి నెట్టేసిందని చెప్పేసి చెప్పక తప్పదు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్కి అనువుగా ఉన్న ప్రాంతంగానే గుర్తించింది తప్పితే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రెవెన్యూ విషయాల్లో కానివ్వండి, లేకపోతే భూ వివాదాలతో కానివ్వండి, లేకపోతే ఎప్పటి నుంచో ఉన్న జమీందారీ లెగసీలో ఉన్న చిన్న చిన్న సమస్యలను ఆసరా చేసుకుని ఇక్కడ లక్షల ఎకరాలని దోచుకుంటానికి ప్రయత్నం చేసిందే తప్పితే ఎక్కడా కూడా ఆ రెవెన్యూ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి, భూ వివాదాలని ప్రజలు మెచ్చే విధంగా ఏ విధంగా పరిష్కరించాలి అని ఆలోచించుకోకుండా కేవలం దోచుకోవటమే లక్ష్యంగా అమాయక ప్రజల్ని మోసం చేసి బెదిరించి, తమ అధికారంతో బెదిరించి భూముల్ని లాక్కోవటానికి ఆ పార్టీ నాయకులందరూ కూడా ప్రయత్నం చేశారు తప్పితే ఎక్కడ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ, ఈ ప్రాంత యువతకి ఉపాధి కల్పించడం కానీ, లేకపోతే వలసల్ని అరికట్టడం కోసం కానీ ఎక్కడా కూడా ప్రయత్నం చేయలేదని చెప్పేసి నేను మనం చేస్తాను. ఒక జీవో 596 అనే జీవోని తీసుకొచ్చి, ఏదైనా ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చిందంటే పేద ప్రజలకి మేలు జరగటం కోసం, రాష్ట్రానికి మేలు జరగటం కోసం ఏ ప్రభుత్వం అయినా జీవోలు తీసుకొస్తుంది. అంతేకాని ఈ జీవోని ఆసరా చేసుకుని జీవో రాకముందే ప్రజల్ని మోసం చేసి ప్రజల దగ్గర నుంచి దాదాపు 20-25 వేల ఎకరాల అసైన్మెంట్ భూముల్ని దోచుకోవటానికి ప్రయత్నం చేసిందంటే ఆ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏమిటో కూడా మరి అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనం చేస్తాను. ఏదో 3 రాజధానులు, అభివృద్ధి, పంపిణీ జరగాలి అనే పదాలతో ప్రజల్ని మోసం చేసి కనీసం మీ ఆలోచనకు కానీ మీ సిద్ధాంతానికి కానీ తగ్గట్లు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా సరే ఈ ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ చేశారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను 2014-19లో మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఐటీ హిల్స్ని ఏర్పాటు చేసి టెంపుల్టన్, విశాఖ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, HCL, IBM, ఫిన్టెక్ ఇటువంటి పెద్ద పెద్ద ఐటీ దిగ్గజాలను తీసుకొస్తే వాళ్ళని బెదిరించి, వాళ్ళకి ప్రభుత్వం ఆమోదించిన అనేక ఇన్సెంటివ్స్ని కత్తిరిస్తామని చెప్పేసి బెదిరించి వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి పారిపోయే విధంగా చేసింది గత వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాం. ఒకసారి ఆలోచన చేయండి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా. ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారో ఈ ప్రాంతాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దాలని, అదేవిధంగా ఐటీ సెజ్ సాధించి
ఈ ప్రాంతాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసిన అదే కనుక కొనసాగినట్లయితే ఏ విధంగా ఈ ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రోత్ ఇంజన్గా, ఆంధ్రప్రదేశ్కి అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఒక రెవెన్యూ సోర్స్గా మారేదో, ఏ విధంగా ఈ ప్రాంత ప్రజలకి ఉపాధి లభించేదో ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఉత్తరాంధ్ర జిల్లాలు వెనకబడిన జిల్లాలు అనే నానుడి ఏదైతే ఉందో అది చరిత్రలో మిగిలిపోవాలి తప్పితే భవిష్యత్తులో అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాలుగా ఈ జిల్లాలని అభివృద్ధి చేయాలని చెప్పేసి లక్ష్యంతో మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మరి లోకేష్ గారు పనిచేస్తున్న విషయాన్ని ఈసారి ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ 3 రాజధానులు అనే పేరుతో విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి కనీసం ఒక 500 కోట్ల నుంచి 500 కోట్లు అయినా సరే కనీసం ఖర్చు పెట్టి ఆ ఎగ్జిక్యూటివ్ రాజధానికి కావాల్సిన మౌలిక వసతుల్ని కనీసం ఏర్పాటు చేయడానికన్నా ప్రయత్నం చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటే దానికి కొన్ని వసతులు ఏర్పాటు చేయాలి. అంటే ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేయడం తప్పితే వేరేది ఏమీ కాదని చెప్పేసి మనం చేస్తాను. కేవలం తన కలలకి తగ్గ ఋషికొండని బోడిగుండు చేసి ఋషికొండ మీద 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి తనకి కావాల్సిన మరి ఏదో 10 లక్షలు 20 లక్షలు అంటారు ఆ కమౌట్, అటువంటి వాటిని ఖర్చు పెట్టి వృధా చేయటం తప్పితే ఏమీ చేయలేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అంతేకాదు భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ప్రజలందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే క్రెడిట్ చోరీ ఈ మన జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటైపోయింది. ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ వెంటనే నెక్స్ట్ డే సాక్షి పేపర్లో ఒక స్టేట్మెంట్ ఏమని, అదాని డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ నేనే తీసుకొచ్చాను, నేనున్నప్పుడే భూమిని అలాట్ చేశాను, ఇదంతా కూడా నేను చేసిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉంటారు. నేను అడుగుతూ ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కనుక గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తే భూమిని అలాట్ చేస్తే ఎందుకు ఆ డేటా సెంటర్కు సంబంధించిన కనీస పనులు ప్రారంభం కాలా? మీరు ఏదైతే చెబుతున్నారో మేము భూమి అలాట్ చేశామో, మేమే గూగుల్ డేటా సెంటర్ అదాని డేటా సెంటర్ తీసుకొచ్చామని చెప్తున్నారో, అదే సమయంలో అదే అదాని కంపెనీ అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఎందుకు డేటా సెంటర్ నిర్మించినాయి, ఈ విశాఖపట్నంలో ఎందుకు ప్రారంభించలేదనే దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఒకవేళ డేటా సెంటర్ బిజినెస్ బాగోలేదు, డేటా సెంటర్స్ ఎక్కడొక్కడ టేక్ ఆఫ్ కాలేదంటే అర్థం చేసుకోవచ్చు, భూమి ఎలాట్ అయినా కూడా డేటా సెంటర్ రాలేదని. కానీ మీరు ఎప్పుడైతే మీరు భూమి ఇచ్చానని చెప్పుకుంటున్నారో, గూగుల్ నేనే తీసుకొచ్చానని చెప్పుకుంటున్నారో, అదే సమయంలో హైదరాబాద్లో అనేక డేటా సెంటర్లు వచ్చిన విషయం వాస్తవా కాదని చెప్పేసి మనం చేస్తున్నాం. ఏమి బెదిరిస్తే ఆ డేటా సెంటర్లు పారిపోయినాయో కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను మరి వారిని కోరుతా ఉన్నాను. నేను భోగాపురం గురించి ఈరోజు చెప్తా ఉన్నారు. ఆ రోజు ఏం మాట్లాడారో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకు? కోర్టులకు వెళ్ళి భోగాపురం ఎయిర్పోర్ట్ను ఆపేద్దాం అని బహిరంగంగా ప్రకటన చేశారా లేదా? విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే మధ్యాహ్నం పూట ఈగలు తోలుకుంటుంటే ఇంకా కొత్త ఎయిర్పోర్ట్ ఎందుకు? భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం అనేది దిక్కుమాలిన ఆలోచన. దోపిడీ కోసమే జిఎంఆర్ సంస్థకు ఎయిర్పోర్ట్ నిర్మాణ బాధ్యతలు. జిఎంఆర్ లాంటి సంస్థకు ఈ ఎయిర్పోర్ట్ ఇవ్వటం గర్వకారణం అని చెప్పేసి 23 ఫిబ్రవరిలో రెండోసారి శంకుస్థాపన టైంలో జగన్ గారు మాట్లాడారు. అంటే ఏ విధంగా
జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారో ఒకసారి ఆలోచించేయాలి. ఆయన చేసిన కార్యక్రమాల మూలంగా ఆయన చేసిన విధ్వంసం ఏదో ఉపన్యాసానికో లేకపోతే పత్రికా ప్రకటన కోసం విధ్వంసం అని అంటలా. పోలవరం తీసుకోండి, వాళ్ళే చెప్పారు 2021, 2022 కల్లా నీళ్లు ప్రవహింపజేస్తామని. దాన్ని ఆలస్యం చేశారు. ఒక్కసారి నష్టాన్ని కనుక లెక్కలేసినట్లయితే ఈ రాష్ట్రం ఎన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతాంగం నష్టపోయిందో ఏదైనా ఒక సంస్థ క్యాల్కులేట్ చేస్తే ఈ రాష్ట్రానికి వైసీపీ చేసిన నష్టం ఏంటో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఏదైతే ఐటీ కంపెనీలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారో ఐటీ హిల్స్లో, అవి కనుక వచ్చినట్లయితే ఈ రాష్ట్రానికి ఎంత మేలు జరిగేది, ఆదాయపరంగా కానివ్వండి, ఉపాధి పరంగా కానివ్వండి. ఒకసారి ఏదైనా సంస్థ విలువ కట్టినట్లయితే ఎన్ని లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ చేశారని చెప్పేసి అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. మరి ఈరోజు ఒకటో తారీఖున దేశంలోనే అత్యాధునిక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని మన భోగాపురంలో స్టార్ట్ చేసుకోబోతున్నామని చెప్పేసి మీ అందరికీ సంఘంగా మనం చేస్తాను. అత్యాధునిక గ్రీన్ఫీల్డ్ ఎందుకంటున్నానంటే లేటెస్ట్ ఎల్ఈఈడి స్టాండర్డ్స్ ఏదైతే ఉంటాయో ఆ స్టాండర్డ్స్ ప్రకారం ఈ ఎయిర్పోర్ట్ని నిర్మాణం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా ఈ నిర్మాణంలో ఎన్విరాన్మెంటల్ పరంగా చాలా అన్ని నిబంధనల్ని పాటించి ఎన్విరాన్మెంటల్గా కూడా చాలా యాప్ట్ ప్రాజెక్ట్గా దీన్ని తయారు చేశారని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో స్థానిక సంస్కృతి, ఈ ప్రాంతానికి బే ఆఫ్ బెంగాల్తో ఉన్న అనుబంధం, అంటే మ్యారిటైమ్ ఏదైతే ఉందో మత్స్యకారులు ఈ అనుబంధం ఏదైతే ఉందో ఆ అనుబంధాన్ని చూపించే విధంగా ఫ్లయింగ్ ఫిష్ ఆకారంలో ఈ ఎయిర్పోర్ట్ని నిర్మించడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా దీంట్లో ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అన్ని వసతుల్ని కూడా మరి అబ్జర్వ్ చేయడం జరిగింది. దీన్ని కేవలం ప్యాసింజర్స్ని ట్రాన్స్పోర్ట్ చేయటమే కాకుండా ఈ ఎయిర్పోర్ట్ అనేది ఈ ఎకనామిక్ ఆంధ్రాకి ఒక గేట్వేగా మారబోతుందని చెప్పేసి మనం చేస్తాం. ఈ రాష్ట్రానికి ఒక గేట్వేగా, గ్లోబల్ ఆంధ్రాకి ఒక గేట్వేగా కాబోతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మరి ఈ ఎయిర్పోర్ట్లో 25,000 మెట్రిక్ టన్నుల కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయడం మూలంగా ఈ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులకి, అదేవిధంగా ఆక్వా ఉత్పత్తులకి, అదేవిధంగా ఫార్మా ఉత్పత్తులకి ఎగుమతులు చేయటానికి చాలా సౌకర్యాలు, అదేవిధంగా ఆర్థికపరమైన లాభాలు కూడా పొందటానికి ఈ ఎయిర్పోర్ట్ దోహదపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను అంతేకాకుండా ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ రావటం మూలంగా కొత్త ఇండస్ట్రీస్, ఏ ఫారిన్ ఇన్వెస్టర్ అయినా సరే రాగానే చూసుకునేది ఏంటంటే క్లైమాటికల్గా వాతావరణ పరంగా వాళ్ళకి అనుకూలమైన ప్రాంతం, అదేవిధంగా వాళ్ళు ఉండటానికి కావాల్సిన సౌకర్యాలు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, కనెక్టివిటీ విత్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఏ విధంగా ఉందని చెప్పేసి చూసుకుంటారు. కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ రావడం ద్వారా ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో అహర్నిశలు ఒక యజ్ఞంలాగా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ 5 సంవత్సరాల 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఏదైతే ప్రయత్నం చేస్తారో దానికి దోహదపడే విధంగా ఇక్కడ ఐటీ సెక్టర్ కానివ్వండి, ప్రత్యేకంగా ఈ అందమైన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో మన సీ కోస్ట్ కానివ్వండి, అదేవిధంగా హిల్లీ టెరైన్ కానివ్వండి, అరకు, ఇటువంటివన్నీ కూడా వీటిని ఆసరా చేసుకుని టూరిజం హబ్గా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిద్దని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అంతేకాకుండా ఎప్పుడైతే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దానికి తగ్గట్టు ఎకో సిస్టంలో ఇండస్ట్రీస్ ఇవన్నీ వచ్చినప్పుడు లాజిస్టిక్స్ కానివ్వండి, అదేవిధంగా హోటల్ ఇండస్ట్రీ కానివ్వండి,
అన్ని విధాలుగా కూడా ఈ ప్రాంతం ఈ మన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిద్దని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను. మరి అంతేకాకుండా ఈ ఎయిర్పోర్ట్ కేవలం ఎయిర్పోర్టే కాకుండా దాని పక్కన మొత్తం రేపు ఏమేం చేస్తున్నారంటే ఇనాగ్రేషన్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం, అదేవిధంగా లేయింగ్ ఫౌండేషన్ ఫర్ సిటీ సైడ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏవియేషన్ హబ్ ఎట్ భోగాపురం 500 ఎకరాల్లో ఇది కూడా ప్రధానమంత్రి గారి చేతుల మీద కూడా ఈ కార్యక్రమం కూడా జరగబోతూ ఉంది. దీని మూలంగా ఏమిటంటే ఇక్కడ ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవరాలింగ్, అదేవిధంగా ఇంకా రకరకాల ఏవియేషన్కి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేసే విధంగా ఇక్కడ అభివృద్ధి చెందిద్దని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా 136 ఎకరాల్లో ఎడ్యుకేషన్ సిటీ ఎడ్యుసిటీ ఏదైతే ఉందో ఆ సిటీ కూడా ఏర్పడి అక్కడ ఏవియేషన్ ఫస్ట్ యూనివర్సిటీ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా ఇక్కడ ఏర్పాటు కాబోతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి స్కిల్ డెవలప్మెంట్ ఇనాగ్రేషన్ ఆఫ్ GMRVF స్కిల్ డెవలప్మెంట్, ఇందాక చెప్పినట్లు ఏదైతే మన యువత ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటున్నారో అటువంటి అవసరం లేకోకుండా ఈ ప్రాంతంలో జరిగే పారిశ్రామిక అభివృద్ధి ఏదైతే ఉందో ఆ పారిశ్రామిక అభివృద్ధికి తగ్గట్టు ఆ పరిశ్రమలకి కావాల్సిన నైపుణ్యాలతో కూడిన యువతని తయారు చేయడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తాం. నేను ఇందాక చెప్పినట్లు మరి ఇతర ప్రాంతాల యువకులు ఈ ప్రాంతానికి వచ్చి ఉపాధి చూసుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ASIP సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మొత్తం 2 ఫేజుల్లో దాదాపు 2,300 కోట్ల రూపాయల పెట్టుబడితో 2,388 కోట్ల పెట్టుబడితో దాదాపు 2,000 మందికి డైరెక్ట్ జాబ్స్, ఇంకా కొన్ని వేల మందికి ఇండైరెక్ట్ జాబ్ వచ్చే ప్రాజెక్ట్ని కూడా అడ్వాన్స్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ASIP టెక్నాలజీస్. ఎందుకంటే సెమీ కండక్టర్ రాబోయే రోజుల్లో ఇప్పుడు చైనా కానీ కొన్ని దేశాలు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లో నెంబర్ 1 స్థానం ఉండటం మూలంగా ఆ దేశాలు చాలా అభివృద్ధి చెందినాయి. ఈ సెమీ కండక్టర్ పాలసీ ఈరోజు ఇన్ని ప్రాజెక్ట్స్ ఇంతమంది ఇన్వెస్టర్స్ ఈ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారంటే దీనికి ఒక నిర్దిష్టమైన పాలసీస్ని చేసి, అంటే అనుభవజ్ఞుడైన పరిపాలకులు కరెక్ట్ ప్లేస్లో ఉంటే ఏం జరిగిద్దో ఈరోజు మన రాష్ట్రాన్ని చూసి ప్రతి రాష్ట్రం కూడా మరి కొంత జెలస్గా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది. దాదాపు 25 పాలసీస్ని, అది ఇండస్ట్రీస్ పాలసీస్ అనుకోండి, లేకపోతే టూరిజం పాలసీ అనుకోండి, డేటా సెంటర్ పాలసీ అనుకోండి, ఇంకా అనేక పాలసీస్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అనుకోండి, ఇటువంటి పాలసీస్ని అన్నీ తయారు చేసి ఈ పాలసీస్ ద్వారా ప్రపంచంలో ఉన్న ఇన్వెస్టర్స్ అందరినీ కూడా అట్రాక్ట్ చేసి మన రాష్ట్రానికి తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు మరి రేపు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మరి 17,912 కోట్ల రూపాయలు కేవలం ఈ మన ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషనే కాకుండా మరి పవర్ గ్రిడ్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఈ డిపార్ట్మెంట్స్కు సంబంధించిన వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ ప్రాజెక్ట్స్ను కూడా ఫౌండేషన్ లే చేయటమో లేకపోతే జాతికి అంకితం చేయటమో కూడా జరుగుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి దురదృష్టం ఏంటంటే ఉత్తరాంధ్ర అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఒక సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించుకోవటానికి కౌంట్ డౌన్ ఇంకా ఎన్ని గంటలు ఉంది, ఇంకా ఎన్ని రోజులు ఉందని చెప్పేసి ఎదురు చూస్తున్న తరుణంలో ఇది ఒక విషపు చొక్కని పాలనలో ఒక విషపు చొక్క అంటారు చూసారా, ఆ విధమైన కార్యక్రమానికి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రలో ఈ విషపు చొక్క వేయటానికి వస్తున్నారని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటున్నారు. సరే, ఏదైనా ఒక గొప్ప కార్యక్రమం అంటే కాదు, ఒక అత్యంత పేదవాడి యాక్సిడెంట్లో చనిపోతే యాక్సిడెంట్ చేస్తాం కూడా తప్పని మనం అనలేము. ఎందుకంటే బై మిస్టేక్ జరగవచ్చు, లేకపోతే రకరకాల కారణాలతో జరగవచ్చు, మీరైనా చేయొచ్చు, నేనైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ యాక్సిడెంట్ చేసి సాక్ష్యాలను తారుమారు చేసిన పరిస్థితుల్లో చట్టాన్ని ఆ విధంగా మిస్లీడ్ చేశారు కాబట్టి ఆ నేరం మీద అరెస్ట్ అయితే ఆ వ్యక్తిని పరామర్శించడానికి, అంటే తర్వాతైనా చేసుకోవచ్చు పరామర్శ, తప్పలేదు. నాయకుల్ని తప్పు చేసినా ఉప్పు చేసినా గంజాయి తాగే వాళ్ళని కూడా పరామర్శిస్తున్నారు, ఓకే, అది వాళ్ళ పాలసీ, వీ డోంట్ కమెంట్ దట్.
కానీ ఇంత ఆనందకరమైన పరిస్థితుల్లో సో ఇక్కడికి వచ్చేసి ఏదో ఈ ప్రాంతాన్ని కించపరిచే విధంగా మాట్లాడటమో లేదా ప్రభుత్వం మీద బురద జల్లటమో ఇక్కడ మొన్న కూడా చెప్పారు అక్కడ సాక్ష్యాలను తారుమారు చేస్తే అరెస్ట్ చేశారని కాకుండా ఒక మత్స్యకార నాయకుడిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. అక్కడ చనిపోయింది గొర్రెల కాపుర అయి ఉండొచ్చు, ఆయనేమి ఆ కుర్రవాడు ఏమి అతను గొర్రెల కాపురని గుద్దలా, ఎవరున్నా అక్కడ మత్స్యకారుడున్నా కూడా అదే విధంగా చనిపోయేవాడు, లేదు ఒక కళ్ళు గీత కార్మికుడున్నా అదే విధంగా చనిపోయేవాడు, లేదు ఒక చాకలి రజక సోదరుడున్నా అదే విధంగా చనిపోయేవాడు. కానీ అక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే చనిపోయినో లేదా యాక్సిడెంట్ అయ్యి పడిపోయిన వ్యక్తిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించాలన్న ఆలోచన రాకోకుండా మా అబ్బాయిని ఏ విధంగా తప్పించాలి, సాక్ష్యాలు ఏ విధంగా తారుమారు చేయాలని అనే విషయాన్ని పక్కన పెట్టేసి ఈరోజు మత్స్యకార నాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పేసి అంటే ఏ విధంగా రాష్ట్రాన్ని మిస్లీడ్ చేస్తారు, రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టిస్తారు, ఏ విధంగా కులాల మధ్య మతాల మధ్య తగాదాలు పెట్టి విధ్వంసం చేస్తారో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఏదేమైనా సరే ప్రతిపక్షం ఎన్ని నాటకాలు వేసినా ఎంత బురదల్లినా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే యజ్ఞం ఏదైతే కూటమి ప్రభుత్వం ద్వారా జరుగుతుందో దానికి ఎవ్వరూ అడ్డుపడలేరు, ఆపలేరు. ఇప్పటికే అది టేక్ ఆఫ్ అయిపోయింది. ఈ రాష్ట్ర అభివృద్ధికి పటిష్టమైన పునాదిని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో పటిష్టమైన పునాదికి మరి అంకురార్పణ జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏ సార్ 17 ఇస్తాం, ఇది ఉందండి ఇస్తాం. ఓకే, అదొకటి. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర ప్రజలే కాకుండా రాష్ట్రం అంతా కూడా చాలా మీరు కూడా చూసింటారు ఎయిర్పోర్ట్ ఎంత బ్రహ్మాండంగా ఉందో. దేశంలోనే నెంబర్ 1 అంటే ఈ స్థాయి ఎయిర్పోర్ట్స్లో ఈ స్థాయి టౌన్స్లో నెంబర్ 1 ఎయిర్పోర్ట్గా ఉంది, ఎయిర్పోర్ట్గా తయారైంది. జిఎంఆర్ చాలా బ్రహ్మాండంగా నిర్మించిన విషయం మీకు తెలిసిందే. అంటే ఎయిర్పోర్ట్ చుట్టూతా కూడా అనేక ఇందాక చెప్పాను నేను మన ఏవియేషన్ హబ్ అక్కడ ఏర్పాటు చేయడం అవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అమరావతి కేంద్రంగా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో 3 రాష్ట్రాలుగా విడిపోయే ప్రమాదం పొంచి ఉందని చెప్పి ఆందోళన వ్యక్తం చేశారు. ధర్మాన ప్రసాదరావు గారు కానీ వారి పార్టీ నాయకులు కానీ అమరావతిలో అభివృద్ధి మిగతా ప్రాంతాలన్నింటినీ నిర్లక్ష్యం చేసి అక్కడ అభివృద్ధి జరుగుతుందేమో మీలాంటి పెద్దలు కానీ లేకపోతే వారి పార్టీ నాయకులు వచ్చినా కూడా చూపిస్తాం. అక్కడ ఏదైతే రోడ్లు లేకపోతే భవనాలు నిర్మిస్తున్నారో అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఏ విధంగా గూగుల్ కానివ్వండి, లేకపోతే ఆర్సిలరీ మిట్టల్ కానివ్వండి, లేకపోతే ఇంకా టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా వస్తుంది, కేబుల్ ల్యాండింగ్ సెంటర్ వస్తుంది, కాగ్నిసెంట్ వచ్చింది, అదేవిధంగా 4,000 కోట్ల రూపాయలు విలువైన ఎయిర్పోర్ట్ వచ్చింది. అదేవిధంగా రాయలసీమకి వెళ్తే కనీసం వారి సొంత జిల్లాలో కూడా స్టీల్ ప్లాంట్ పెట్టుకోవాలని ఒక నిస్సహాయ పరిస్థితిని పక్కన పెడితే ఈరోజు జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ని అక్కడ ఏర్పాటు చేశాం, ప్రారంభించాం. రాయల్ ఎన్ఫీల్డ్ని ప్రారంభించాం. అదేవిధంగా 1,30,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ సహకారంతో హార్టికల్చర్ హబ్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదేవిధంగా తన సొంత నియోజకవర్గానికి కావాల్సిన అరటి ఈ హార్టికల్చర్ పంటల్ని కాపాడే నీటి వసతిని ఏర్పాటు చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఆ రోజు పులివెందు కాన్స్టిట్యున్సీ ప్రజలుంటే దానికి కూడా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మరి ఆ చెరువుకు నీళ్లు నింపి ఆ ప్రాంతానికి కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేశాం. హెచ్ఎన్ఎస్ఎస్ని కనీసం ఒక 1,000 కోట్లు 100 కోట్లు కూడా ఖర్చు పెట్టకపోతే ఈరోజు 3,500 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేశాం, హెచ్ఎన్ఎస్ పూర్తి చేశాం. అంతేకాకుండా ఇప్పుడు మన పోలవరం నుంచి మన అదేవరు రాయలసీమకి కనెక్టివిటీ బనకచెర్ల కనెక్టివిటీ చేసి రాయలసీమను కూడా బంగారం పండించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. రైట్, ధర్మాన ప్రసాద్ గారు కానీ లేకపోతే వారి పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా బహిరంగ చర్చకి సిద్ధమని చెప్పేసి మనం చేస్తాను. అమరావతి అనే బూచిని చూపించి ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి రాష్ట్రానికి కూడా ఒక రాజధాని అవసరం.
రాజధానికి కావాల్సిన అభివృద్ధిని చేస్తూ ఉన్నాం. మన రాజధాని తలమానికం కావాలి మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా. అంతేగాని ఏదో అమరావతి ఒక్కటే చేస్తున్నారు, ఇతర ప్రాంతాల్లో చేయట్లేదని తప్పుడు అభిప్రాయాల్ని ప్రజల్లో కలిగించి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమే వారి రాజకీయ సిద్ధాంతం అని చెప్పేసి కూడా కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే వారి సిద్ధాంతం అని చెప్పేసి మనం చేస్తాం. అంటే ప్రస్తుతానికైతే చాలా డిమాండ్స్ వచ్చినాయి. ఏది హబ్ లాగా తయారు చేయాలని చెప్పేసి మరి దాన్ని పరిశీలనలో ఉంది తప్పితే ఇప్పటికైతే ఒక నిర్ణయం తీసుకోలేదు. ఈ సంవత్సరానికి గన్నవరం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో మన బై డిసెంబర్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా ఆదేశాలు ఇవ్వడం కాకుండా కాంట్రాక్టర్ని కూడా మార్చి దాన్ని ఫాస్ట్ వేగవంతంగా పనులు ప్రారంభిస్తారు. తప్పకుండా ఎవరైనా మీరు కూడా అడగచ్చు. విష్ణుకుమార్ గారు ఆయన ఈ ప్రాంతంలో చాలా పేరున్న వ్యక్తి. ఆయన కోరాడు ఈ ప్రాంత ప్రజల అవసరాలు బట్టి. అంతేకాదు చాలా మొన్న నేను ఖతార్ వెళ్ళాను. అక్కడ చాలామంది ఈ ప్రాంత ప్రజలు చాలామంది అక్కడ జాబ్ చేస్తాను. వాళ్ళు అడిగారు, సార్ మన ఆంధ్రప్రదేశ్కి నేరుగా ఖతార్ టు వైజాగ్ లేకపోతే విజయవాడ ఒక ఫ్లైట్ ఉంటే బాగుంటుంది. తప్పకుండా ప్రజల డిమాండ్కి తగ్గట్టు ఎన్ని ఎయిర్లైన్స్ ఎన్ని సర్వీసెస్ అయినా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు ఇప్పుడు 60 లక్షల ప్యాసింజర్స్ని క్యారింగ్ చేస్తుంది ఫస్ట్ ఫేజ్లో. బట్ ఫైనల్గా దాదాపు 3-4 కోట్ల మంది ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేస్తానికి సరిపోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈరోజు జిఎంఆర్ ఆ ఎయిర్పోర్ట్లో తయారు చేసింది కాబట్టి చాలా అంటే అది తప్పని నేను అనను. అదంతా కూడా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది నాకు తెలిసి డిఫెన్స్కు సంబంధించిన ఎయిర్పోర్ట్ అనుకుంటాను. మరి ఎటువంటి అగ్రిమెంట్ ఉందో పూర్తి అగ్రిమెంట్లో ఉన్న ఇష్యూస్ నాకు తెలియదు. అది తప్పకుండా వారి డిమాండ్ ఏదైతే ఆయన ఒక గౌరవ శాసనసభ్యుడు వారి డిమాండ్ని తప్పకుండా ప్రభుత్వాలు పరిశీలిస్తారు. భోగాపురం వైజాగ్తో సభ ఇప్పుడు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఉంది. ఎక్కడ హైదరాబాద్లో మొట్టమొదటి వేసినప్పుడు మీరు నేను కూడా అట్లాగే అనుకున్నాం, ఏంటి బేగంపేటలో సెంటర్లో ఎయిర్పోర్ట్ తీసేసి అక్కడెక్కడో పెట్టారని చెప్పేసి. ఇప్పుడు అక్కడ ఒక ఇల్లు కట్టుకోవడానికి స్థలం కూడా కొనుక్కోలేని పరిస్థితి వచ్చేసింది. ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ జిఎంఆర్ దాన్ని ఏమంటారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర. సో అదంతా మీకు తెలియదేమో, మీరు హైదరాబాద్ బాగా తెలిసి ఉంటుందేమో. ఆ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు అక్కడ ఏమీ లేదు. నేను ఎందుకంటే అక్కడ పెరిగాను కాబట్టి చెప్తున్నా, ఏమీ లేదు అసలు. నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా అయినప్పుడు ఆ ఎయిర్పోర్ట్కి వెళ్తామే చాలా కష్టంగా ఉండేది. దానికి రోడ్డు సరిగ్గా లేకోకుండా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈరోజు అది ఇప్పుడు ప్రైమ్ ఏరియా. అక్కడ ముఖ్యమంత్రి ఏదో సిటీ, ఫ్యూచర్ సిటీ ఏదో, ఐఎమ్ సారీ వర్డ్ ఏదో నాకు కరెక్ట్ తెలియదు, ఆ సిటీని అభివృద్ధి చేయాలంటే మొత్తం రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఫార్మాసిటీ కానివ్వండి, అన్నీ కూడా అదే శంషాబాద్ ఎయిర్పోర్ట్ పైన వస్తున్నాయి. అట్లాగే రేపు భోగాపురం వైజాగ్ కలవదని నేనేమనుకుంటున్నా. అదే నేను చెప్తున్నా కదా, ఎయిర్పోర్ట్ జిఎంఆర్ ఏదైతే ఉందో ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ చేసుకున్న అగ్రిమెంట్ విషయాలు నాకు తెలియదు. దాంట్లో ఉన్నదాని ప్రకారం ఆ ఎయిర్పోర్ట్ను మూసేస్తారా లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ను కూడా కొనసాగిస్తారనేది ఆ అగ్రిమెంట్ ప్రకారం ఉంటుంది. ఆ అగ్రిమెంట్ ఇచ్చారా? మరి ఇచ్చేసినాక మరి నన్ను అడుగుతారు. కాదు, రోడ్ కనెక్టివిటీ కూడా ఇప్పుడు మీకు తెలుసా, లాంగెస్ట్ ఫ్లైఓవర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వేశారు. సో ఇప్పుడు ఎంత కన్వీనియంట్గా ఉంది. అది కూడా 40-45 కిలోమీటర్స్ పంజాగుట్టకి, అమీర్పేట్కి లేదా పాత ఎయిర్పోర్ట్కి దాదాపు 45-50 కిలోమీటర్స్ ఉంది. ఆ పివి నరసింహారావు ఫ్లైఓవర్ వేసిన తర్వాత చాలా ఈజీగా చేస్తున్నాం. అట్లాగే ఈ భోగాపురం నుంచి విశాఖపట్నానికి 7 లేన్ హైవే కూడా అభివృద్ధి చేస్తా ఉన్నారు. అది ఉన్న తర్వాత ది డిస్టెన్స్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా ఈ పరిశ్రమలో ఎయిర్పోర్ట్లన్నీ వస్తాయంటున్నారు, చాలా సంతోషం అండి. అదే సందర్భంలో ఉత్తరాంధ్ర యువతకి ఇక్కడ అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఏ పరిశ్రమలు వచ్చినా పర్టికులర్ గా ఎయిర్పోర్ట్ లో కానీ ఎయిర్పోర్ట్ అనుబంధ పరిశ్రమల్లో కానీ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం ప్రత్యేకంగా ఒక ప్రాంతీయ రిజర్వేషన్ అవసరం ఉత్తరాంధ్ర నిరుద్యోగుల కోసం అని చెప్పేసి ఒక డిమాండ్ కూడా ఉంది. అలాంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇనిషియేట్ చేస్తే మంచిదనేది
కొంచెం మేధావులు అనుకుంటున్నారు. రెండు విషయాలు. ప్రైవేట్ ఇన్వెస్టర్స్, నేను ఇందాక చెప్పాను, ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి స్పీడ్ అందుకుంది. ఆ పారిశ్రామిక అభివృద్ధికి తగ్గ నైపుణ్యాల్ని, ఆ పరిశ్రమలకి కావాల్సిన నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయటం లక్ష్యంగా పెట్టుకుంది. సో అందుకనే రేపు ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా GMRVF స్కిల్ డెవలప్మెంట్ను కూడా ప్రారంభించబోతా ఉన్నాం. GMR ఫౌండేషన్ ద్వారా దాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా యువతకి తప్పకుండా అనేక డైరెక్ట్ ఉద్యోగాలే కాకుండా ఇండైరెక్ట్ ఉద్యోగాలు కూడా చాలా ఉంటాయి. ఒక పరిశ్రమ వచ్చింది. నేను అదే దాన్ని పరిష్కరించాలి. లోకల్ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అది మా ప్రాధాన్యత లక్ష్యం. దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ ఏ విధంగా బలవంతంగా ఇప్పించాలా, లేకపోతే వాళ్ళకి నైపుణ్యాన్ని నేర్పించి పరిశ్రమలో ఎదుర్కొనే విధంగా చేయాలనేది ఈ ప్రభుత్వం చేస్తున్న కృషి. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. స్కిల్స్ నేర్పించి వాళ్ళందరికీ కూడా ఇస్తారు. డైరెక్ట్ ఉద్యోగాలే కాకుండా డైరెక్ట్గా లభించే ఉపాధి కంటే కూడా ఇండైరెక్ట్గా లభించే ఉపాధి చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా తమరు అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. అది చాలా తప్పు. అదే ప్రాంతాల మధ్య ఎవరైనా చెప్పనండి, దాన్ని అది నేను సమర్థించను. ఉత్తరాంధ్ర ఆధార్ కార్డు చూస్తే ఇవ్వట్లేదని చెప్పేసి నైపుణ్యం ఆధారంగా ఏదైనా ఉద్యోగాలు వస్తే తప్పితే ఎక్కడొక్కడ ఆధార్ కార్డుని బట్టి ఉద్యోగాలు రావని చెప్పేసి నా భావన. గౌరవ శాసనసభ్యులతో నేను విభేదించట్లేదు, కానీ అది కరెక్ట్ కాదు. మీరు చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి మన ప్రాంత యువతకి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా స్కిల్స్ నేర్పించడం కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో భాగం. లోకల్లో భూమి కోల్పోయిన వాళ్ళు కూడా ఉద్యోగాల పర్సెంటేజ్ ఏమండి? విశాఖపట్నం పరిసరాల్లో 65 కాలనీలో 1,00,000 ఇల్లు ప్రపోజ్ చేశారు. తెలుసా కదా? ఈ ఆప్షన్ 3లో కడుతున్నారు. దానికి బిల్లులు ఇవ్వట్లేదు. కాబట్టి ఆ కాంట్రాక్ట్లు ఇల్లు కట్టట్లేదు. దానివల్ల ఈ లబ్ధాలు ఇక్కడికి వెళ్ళి కట్టుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం చాలా వరకు ఆగి ఉన్నాయి. వాటి నుంచి సమస్య. అంటే ఒక నిమిషం, అంటే పేమెంట్లు ఇవ్వటం లేదనేది కాదు. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే SNA మోడ్ నుంచి స్పర్శ్ మోడ్కి వాళ్ళు అకౌంటింగ్ మార్చారు. అంటే నేరుగా రిజర్వ్ బ్యాంకు నుంచే లబ్ధిదారుడికి అమౌంట్ క్రెడిట్ అయింది. వీళ్ళు ఎవరైతే థర్డ్ ఆప్షన్లో ఆప్షన్ 3లో కడుతున్నారో వాళ్ళ అనుమానం ఏమిటంటే బెనిఫిషరీ అకౌంట్లో డబ్బులు పడితే వాళ్ళు మాకు ఇవ్వకపోతే మేమేమవ్వాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఆ సమస్య పరిష్కరించడానికి బ్యాంకర్స్తో కూడా మీటింగ్ పెట్టాము. ఏదైనా అవకాశం ఉందా బెనిఫిషరీస్ని ఒప్పుదల చేసి వారు ఆప్షన్ 3 కాంట్రాక్టర్ కట్టంగానే కట్టిన దానికి డబ్బులు తిరిగి ఇచ్చే విధానం ఏమైనా ఉందని కూడా పరిశీలిస్తున్నాం. తప్పకుండా దాన్ని సాల్వ్ చేస్తాం. రాక్రేట్కి సంబంధించి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కేసు పెట్టాం, క్రిమినల్ కేసు కూడా పెట్టాం. ఇప్పుడు ఏదండి గతంలో 1 సెంట్ భూములు ఇచ్చారు, నగరవాసులు వెళ్ళలేదు. సో వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు, అక్కడ సౌకర్యాలు లేవు. సో ఇప్పుడైనా కంప్లీట్ అవుతాయి. అది పూర్తిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది ప్రజలకు అనుకూలంగా ఉండాలి తప్పితే నా నిర్ణయాన్ని మీరు ఫాలో అవ్వండి, నా నిర్ణయమే తుది నిర్ణయం అని అనుకుంటే ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డబ్బులు కేటాయించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సార్ నో దాడులకు సంబంధించి కమిటీ ఏదైతే ఉందో కమిటీ ఫైల్ రన్ అవుతుంది. త్వరలో అది అప్రూవ్ అయిపోతుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇళ్ల స్థలాలు కూడా ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా ఉన్నారు. ఏదో నో సార్ మీరందరూ కూడా చాలా విఘ్నులు. ఓకే,
మీరందరూ ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా మాకు వచ్చిన అప్పుల్ని తట్టుకుంటానికే చాలా కష్టపడతా ఉన్నాం. అయినా కూడా మీది చాలా ఇంపార్టెంట్గా ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు. ఒక యూనియన్ కొంతమంది విలేకరులకి మన ప్రభుత్వంలోనే స్థలాలు ఇచ్చారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వంలోనే విజయవాడలో ఇస్తే మొన్ననే నేను హౌసింగ్ డిపార్ట్మెంట్ని ఆ స్థలాన్ని పరిశీలించి దానికి సంబంధించిన డిజైన్స్ అని ఫైనలైజ్ చేసి క్యాబినెట్కి పెట్టి ముఖ్యమంత్రి గారి సమ్మతితో వాటిని కేటాయిద్దాం అని చెప్పేసి కూడా చెప్పాను నేను. వీఆర్ ఫార్వర్డ్. ఏం పర్లేదు కదా కొద్దిగా తొందరగా. థ్యాంక్ యూ సార్. లాస్ట్ టైం ఆన్లైన్ ఒకసారి ఆఫ్లైన్ ఒకసారి